ఈ వర్షాకాలంలో ఎటు చూసినా ఒకటే వింత పరిస్థితి. ఒక చోట ఎడతెగని వర్షాలతో రోడ్లన్నీ నదుల్లా మారుతుంటే మరో చోట రైతన్నలు వరుణుడి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అసలు మన దేశంలో ఒకే కాలంలో ఇన్ని తేడాలెందుకు? దేశంలో వర్షపాతం పద్ధతి కంప్లీట్ గా మారిపోయింది. గతంలో మాదిరిగా దేశవ్యాప్తంగా వర్షాలు లెక్క ప్రకారం కురవటం లేదు. గ్లోబల్ వార్మింగ్ తో టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎక్కడైనా పడితే కుండపోత, లేదంటే జాడి ఉండట్లేదు. ఇలాంటి విపరీత పరిస్థితుల వల్ల ఒకే సమయంలో ఒకే చోట వరదలు, మరో చోట కరువులొస్తున్నాయి. భారత్లో సుమారు 20% భూభాగం ఎండిపోతూ వస్తోంది. ఈ ఎఫెక్ట్ ఈశాన్య, తూర్పు, మధ్య భారతదేశంపై ఎక్కువగా ఉంది. అదే సమయంలో 23% భూభాగం ఎక్కువ వర్షాలు కురిసే ప్రాంతాలుగా మారుతున్నాయి. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, లడఖ్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలున్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువైనప్పటికీ అవన్నీ కొన్ని రోజుల్లోనే కురిసిపోవటం వల్ల భవిష్యత్తులో నీటి కరువు ఏర్పడే అవకాశం ఉంది. ఎల్నినో ప్రభావమున్న సంవత్సరాల్లో ఋతుపవనాలు బలహీనపడి దేశంలో వర్షాలు తగ్గుతాయి. అదే లానినా మంచి వర్షాలకు అనుకూలంగా ఉంటుంది. కేవలం విపత్తులొచ్చాక సహాయక చర్యలు చేపట్టడం వల్ల ప్రయోజనం లేదు.